అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. ఎందుకంటే ఆ చీరను 10 రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని 10 రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. ఇప్పుడు మీరు వీడియో చూసిండ్రు, చీర కట్టుకొని ఓట్లు వేయాలన్నారు. మరి ఈ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఉందా పోయిందా? అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ, ఎలక్షన్లకు దీన్ని లింక్ చేస్తూ, ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీరను చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా?